ఓం శాంతి. 6/3/2022. పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. శ్రీ భీమశంకరుడు శివబాబాతో ఆత్మీక సంభాషణ. నేను ఆత్మను. సర్వశక్తివంతుడైన భీమశంకరుడు శివబాబా సంతానమును. నిరాకార భీమశంకరుడు శివబాబా బాప్ మరియు దాదాల కంబైన్డ్ స్వరూపము. శివబాబా, మీరు నాకు బేహద్దు జ్ఞానాన్ని ఇచ్చి నన్ను సర్వోన్నతముగా చేశారు. నేను హైయెస్ట్గా ఉన్నాను. శివబాబా, నేను మీ జ్ఞానాన్ని అజపము చేస్తున్నాను. నేను ఆత్మను మస్తిష్కము అనే గుహలో కూర్చొని తపస్సు చేస్తున్నాను. నేను బేహద్దు తపస్విని. భీమశంకరుడు పరంపిత పరమాత్మ నాలోనున్న 63 జన్మల బలహీనతలను, సోమరితనాన్ని, భయాన్ని, బలహీనమైన మనస్సు, బుద్ధి, సంస్కారములను పూర్తిగా కాల్చివేస్తున్నారు. నేను ఆత్మను. నా లోపల జ్వాలాముఖి యోగాగ్నిని రగిలించాను. బిందు ఆత్మనైన నేను బిందు బాబా నుండి శక్తిశాలి కిరణాలను పొందుకుంటున్నాను. భీమశంకరుడు శివబాబా నన్ను మాస్టర్ సర్వశక్తివంతునిగా చేశారు.
తన సర్వశక్తులను నా మనసు, బుద్ధి, సంస్కారములో నింపుతున్నారు. మాయారూపి రావణుడు పూర్తిగా సమాప్తమైపోయాడు. నేను శక్తిశాలిగా ఉన్నాను. నేను కల్పకల్ప విజయుడను. భీమాశంకరుడు, పరంపిత పరమాత్మ శివుడు నా చేయిని పట్టుకొని ఉన్నారు. నాకు సర్వశక్తులను ఇస్తున్నారు. భీమాశంకరుడైన బాబ్దాదా దృష్టి ద్వారా నాకు సర్వశక్తులు అందిస్తున్నారు. బాబా బ్రుకుటి నుండి సర్వశక్తులు చేతికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సర్వశక్తులు బాబా చేయి నుండి నా చేతికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. నాలో ఇప్పుడు ఏ బలహీనత లేదు. నేను శక్తిశాలిగా ఉన్నాను. బాప్ సమాన్ మాస్టర్ భీమాశంకరుడను. నేను హయ్యెస్ట్ తపస్వి మూర్తిని. నేను మన్ జీత్ జగత్ జీత్ ఆత్మను. నేను విఘ్నజీత్ ఆత్మను. భీమాశంకరుడైన బాబా నన్ను అన్నింటిలోనూ జీత్తుగా చేశారు. విజయునిగా చేశారు. బ్రహ్మ తనువులోనున్న హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ అథారిటీ నిరాకార శివుడు. నిరాకార శివ బాబాయే భీమశంకరుడు మరియు తపస్వి మూర్తి కూడా.
సర్వోన్నతమైన తండ్రి సాధారణమైన బ్రహ్మతనువులో విరాజమానమై ఉన్నారు. అతి వినమ్రుడైన సేవాధారి అయి పూర్తి విశ్వానికి సేవను అందిస్తున్నారు. నిరాకారుడైన శివబాబా వారి జతలో నేను ఆత్మను కంబైన్డ్గా ఉన్నాను. నేను మాస్టర్ భీమశంకరుడను. పితా పరమేశ్వరుడు భీమశంకరుని జతలో ఉన్నాను. నేను బాబాతో పాటు విరాట విశ్వరూపము ధరించి ఉన్నాను. పూర్తి విశ్వ గ్లోబుకు ఎరుపు బంగారు వర్ణ కిరణాలను అందిస్తున్నాను. నక్షత్రాలకు, గ్రహాలకు, పూర్తి జగత్తుకంతటికి ఈ శక్తి అందుతూ ఉంది. పూర్తి విశ్వాత్మల వికారాలు భస్మమవుతున్నాయి. పాప ప్రపంచమనే వెదురు అడవి కాలి భస్మమవుతూ ఉంది. నేను బాబాతో కలిసి ఉన్నాను. నా మూడవ నేత్రము నుండి వ్యాపిస్తున్న ఓం ధ్వని నలువైపులా మారుమ్రోగుతూ ఉంది. శక్తిశాలి అయిన ఎరుపు బంగారు వర్ణముతోనున్న ఓం మహామంత్రము భీమశంకరుడు శివబాబా నుండి మాస్టర్ భీమశంకరుడైన నా మూడవ నేత్రము నుండి వ్యాపిస్తూ ఉంది. విశ్వము నలువైపులా ఆత్మీక అల వ్యాపించి ఉంది. శివబాబా మీరు విశ్వమంతా ఆత్మీక క్రాంతిని వ్యాపింపచేశారు. భారతదేశంలో
నూతన స్వర్ణిమ ప్రపంచము స్థాపించబడుతోంది. సత్యయుగ రాజధానిగా వెలుగొందబోయే ఢిల్లీ ధరణి పవిత్రత శక్తితో వైబ్రేట్ అవుతూ ఉంది. అక్కడి వాతావరణం అంతా సతో ప్రధానంగా మారిపోయింది. సర్వశక్తివంతుడైన భీమశంకరుడు శివబాబా మరియు వారి సంతానమైన మాస్టర్ భీమశంకరుడైన నా ద్వారా భీమాశంకరుని మందిరములో శక్తిశాలి కిరణాలు వ్యాపిస్తున్నాయి. మందిరములోనున్న పవిత్ర వైబ్రేషన్స్తో పాటు నా శక్తిశాలి వైబ్రేషన్స్ అధిక శక్తిశాలిగా చేస్తున్నాయి. భక్తులందరూ పరంపిత పరమాత్మను, శివ నిరాకారుడిని సాక్షాత్కారము చేసుకుంటున్నారు. భీమశంకరుడైన శివుడు ఈ సమయములో బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారని అర్థము చేసుకుంటున్నారు. నేను మాస్టర్ భీమశంకరుడిని. భక్తులందరికీ భగవంతుడు నా ద్వారా ప్రత్యక్షమవుతున్నారు. భక్తులందరి లింక్ శివ్ బాబాతో కనెక్ట్ అవుతూ ఉంది. నేను భక్తులకు భగవంతునికి మధ్యవర్తిగా ఉంటూ పవిత్రత వైబ్రేషన్స్ని అందిస్తున్నాను. విశ్వ జగత్తులో పరమాత్మ ప్రత్యక్షత ఢంకా మ్రోగుతూ ఉంది.
నేను కల్పకల్ప విజయుడను. తపస్విని. రాజ ఋషిని. మాస్టర్ భీమశంకరుడను. శివబాబా, మీరు నాకు సర్వజ్ఞాన రహస్యాలను విశదీకరించారు. నన్ను స్వరాజ్య అధికారిగా చేశారు. నేను మీ వలె హయ్యెస్ట్ తపస్వి మూర్తిగా ఉన్నాను. పరంపిత పరమాత్మ మస్తిష్కమను గుహ ద్వారా సర్వశక్తులు ప్రవాహము వలె వెలువడుతూ ఉన్నాయి. ఆత్మనైన నా నుండి సర్వశక్తులు పూర్తి శరీరమంతా వ్యాపిస్తున్నాయి. నేను తల నుండి కాలి వరకు పరమాత్ముని శక్తులను అనుభవం చేస్తున్నాను. నేను హయ్యెస్ట్ తపస్వి మూర్తిని. నా తల చుట్టూ స్వర్ణిమ ప్రకాశ మండలము వ్యాపించి ఉంది. శివబాబా, మీరు నన్ను తపస్వి మూర్తిగా, మాస్టర్ భీమశంకరునిగా తయారు చేశారు. ఓం శాంతి.